ఎక్కడ చేస్తారంటే చర్చిలో అయితే చేస్తారు, ఇంట్లో అయితే చేస్తారు, రోడ్డు మీద చేస్తారు. చెప్పండి, రోడ్డు మీద చేయలేదు, కష్టం. కానీ ఈసారి ఈ పిల్లలు 6 పిల్లలు 7 పిల్లలు మొత్తం వీళ్ళు చక్కగా మరి ఎక్కడికి అయితే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో వాళ్ళు రోడ్డు మీద అయినా కానీ ఏం సిగ్గుపడకుండా ఆ పాటకి మరి డ్యాన్స్ త్వరగా రావాలని కోరుకుంటున్నాం. సహోదరి త్వర ముత్యాలమ్మ గారు యాక్షన్ సాంగ్ కానీ స్కిట్ కానీ వేశారంటే ఎవరో నేర్పుకుంటారుగా కదా, ఎవరైనా నేర్పితేనే వాళ్ళంతా వాళ్ళకి రాదు కదా. కనుక నేర్పినటువంటి టీచర్ గారు కూడా స్వాతి కష్టపడి మరి యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినందుకు మనకు రక్షణ వచ్చింది. కనుక ప్రభువా మీరు నా రక్షకుడైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి దేవుని మరి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ కూడా స్తుతించవచ్చు, పర్సనల్గా ఆరాధించాలి. ఎక్స్మస్ అంటే ఏంటి? ఎక్స్మస్ అంటే క్రీస్తుతో ఆరాధన, క్రీస్తుని ఆరాధించడం కదా, అందుకని ఆరాధన. ప్రేరేపించబడిన వాడు ప్రభువా మీరు నాకు రక్షకుడిగా లోకానికి వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు అని చెప్పి స్తుతించండి, ఆరాధించాలి ఎవరికైనా ఇష్టమైతే. మనం సిలువను గురించి, క్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన త్యాగాన్ని గురించి మనము ఆరాధన చేస్తాం కదా. సో ఇప్పుడు ఏమంటున్నామంటే మా సంఘ సహోదరులు ఉన్నారు కాబట్టి క్లుప్తంగా ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చిన దానివల్ల మనకు కలిగినటువంటి లాభం ఏంటి అనే విషయం గురించి మరి దేవుడు ప్రభు వినాలి. తర్వాత దేవుని వాక్యాన్ని విన్నాం. సుబ్బారావు గారు చాలా క్లియర్గా అసలు ఎంత ఈజీగా చెప్పారంటే అందరికి అర్థమయ్యే భాష వాడుకొని చాలా ఈజీగా మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పారు. నిజంగా రక్షణ మార్గంలోనికి తీసుకొచ్చేటువంటి విధానమే మన యొక్క వాక్య విధానం కాబట్టి ఆ విధానాన్ని మళ్ళీ మనకి పరిచయం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు మనం ముగించుకోక మునుపు, ప్రార్థన ముగించుకోక మునుపు మనం ఏం చేస్తూ ఉన్నామంటే కొన్ని నిమిషాలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినందుకు మనం ఆయన్ని స్తుతించేటువంటి పని మనం కలిగి ఉంటా ఉన్నాం. మహోన్నతుడా మహాదేవుడా నాయన ప్రభులకు మందున్న గొప్ప తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మేము పాపను ఎండగా తండ్రి, మా పాప స్థితిని బట్టి మీకు దూరస్తులు ఎండగా తండ్రి. మేము ఎరుగక ముందే మమ్మల్ని ఎరిగి తండ్రి నాయన మమ్మల్ని తీసివేసి నాయన గొప్ప రక్షణకు తీసిన గొప్ప దేవుడు తండ్రి. మీరు మాపై చూపించిన ప్రేమ కొరకై గొప్ప కృపకరికి ప్రభావ మీకు వేల కొలుగా కోట్ల కొద్దిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భాగ్యం ఎవరు ఇవ్వలేదు తండ్రి, మీరు గొప్ప తండ్రిగా నాయన, మంచి ప్రేమికుడిగా ప్రభువ, గొప్ప ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ నాయన, నిర్మలమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమను బట్టి ప్రభా, రక్షణ బట్టి ఈ కుమారుని ద్వారా కలుగజేసిన ధన్యతను బట్టి ప్రభావ మీకు వేల కొద్దిగా కోట్ల కొద్దిగా స్తోత్రాలు చెల్లిస్తాం. మీకు భాగ్యాన్ని బట్టి నైనా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు మహింపరుస్తున్నాం. నీ ప్రియ కుమారుని ప్రభా మా గురు ప్రభా ఇలా ప్రభా చేసిన చూపించుకుంటున్నాం తండ్రి. కానీ ఇక్కడ మూల ప్రభాతాన్ని మీరు ప్రవేశించి ప్రభాతానికి ప్రభుత్వం ఒక జీవనంగా ప్రభాతాన్ని వచ్చానికి తీసుకోవడం చూపించుకుంటున్నాం తండ్రి. నీ ప్రియ కుమారుని ద్వారా ప్రభాతం రక్షణ పొందిన ప్రభాతాన్ని ఈరోజు మేము రక్షించుకోకుండా ప్రభాతాన్ని జీవించడానికి ప్రభాతాన్ని మీరు మాకు చూపించారు తీసుకోవడం అలాంటి గొప్ప కుటుంబ ప్రభుత్వాన్ని మాకు జీవితంలో తీసుకోవాలని చేయించుకుంటున్నాం తండ్రి. ఇది సంతోషంగా ప్రభుత్వం సమాధానం ఉన్నట్టు ప్రభుత్వం నీకు కుమార్ ద్వారా తండ్రి మేము కలిగి ఉన్నాం ప్రభుత్వం తీసుకోవడం తండ్రి.
కృతజ్ఞతలు మా జీవితంలో ప్రభు తండ్రి. జ్ఞానులు రాజును దర్శించిరి, గొల్లలు రక్షకుని గుర్తించిరి. జ్ఞానులు రాజును దర్శించి అందరూ స్తుతించండి మాతో కలిసి పాడుతూ. హేరోదు అల్లాడిపోరా ముందెను, యూదుల రాజని యేసుని కొలువండి, ఆయన తండ్రే దేవుడు నమ్మండి. ప్రభువైన యేసుక్రీస్తుకి అందరూ స్తుతులు చెల్లించండి. ఇప్పుడు ఇది అతి ప్రశస్తమైన సమయం, అతి విలువైన సమయం, ప్రతి ఒక్కరు దేవుని కొనియాడే సమయం, ప్రతి ఒక్కరు దేవుని స్తుతించే సమయం. అందరూ స్తుతించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి వచ్చాడు, నశించిపోయిన వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు లోకానికి వచ్చింది ఎందుకంటే నా కొరకే లోకానికి వచ్చాడు. ఇదిగో ఆ హేరోదు రాజు యేసు ప్రభుని రాకడను, యేసు ప్రభు పుట్టుకను ఆయన స్వాగతించలేకపోయాడు, నాశనమైపోయాడు. అలాగే మనం కూడా అలా నాశనమయ్యే గుంపులో మనం వండుకుండా మనం రక్షించబడే గుంపులో, యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించే గుంపులో మనం ఉండాలి. ఆయన మనకు రక్షణ అనుగ్రహించడానికి, మనం కాపాడటానికి, మనం రక్షించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనకు మనం స్తుతులు చెల్లించడం ఎంతో ప్రాధాన్యం, ఎంతో ముఖ్యము, మన ధర్మం అది. కాబట్టి అందరూ స్తుతిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం మీకు వందనాలు. ప్రవేశం మీరు లోకంలో జన్మించకపోతే నాకు రక్షణ లేదు, మీరు లోకంలో జన్మించకపోతే నాకు ప్రభావ నాకు నీతి రాజ్యం లేదు, నాకు నీతి సువార్త అందదు ప్రభావ. కానీ మీరు లోకానికి వచ్చి నాకు అటు సువార్తను అందించారు, అటు నీతిని నాకు అన్ని త్యాగం చేశారు. త్యాగం వల్ల ప్రభావ నన్ను రక్షించారు అని బట్టి ఉన్నారు. నేను పొందవలసిన రక్షణ, నేను పొందవలసిన శిక్షణ ప్రభావ మీరు భరించారు అని బట్టి మీకు పొందాలి ప్రభావ. మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి నేను ఏమి ఇచ్చి కూడా మీరు రుణం తీర్చుకోలేక సమయాన్ని బట్టి మీకు వేల కొలదిగా వర్ణాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జనమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ సృష్టిలో నీ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జనమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనమో ఓ యేసయ్యా. ప్రేమగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. నిజంగా ప్రభానైనా మా కొరకు నువ్వు రిక్తుడు అయ్యావు ప్రభానైనా, నేను నీవు ఎంతగానో తగ్గించుకున్నావు. మేమందరం మంచి మంచి హాస్పిటల్స్లో సుఖవంతంగానే మా తల్లులు మమ్మల్ని కని ఉన్నారేమో. నాయనేసే ప్రభా, ఇదిగో తండ్రి, మీరైతే ప్రభా నాయనేసే సత్రంలో ప్రభా నాయనేసే స్థలం లేక, ఇదిగో తండ్రి నాయనేసే ప్రభా బస్సులో పాకే మీకు జన్మస్థలమైంది.
నిజంగా ఈ క్రిస్మస్ అనేటువంటి దానిలో మేము ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో ఆనందపడుతున్నాం. ఒక సంబరం అని పేర్లు పెట్టుకొని మరి క్రిస్మస్ సంబరాలు అనే పేరు పెట్టుకొని మరి ఆనందపడుతున్నాం. కానీ మీరైతే అక్కడ వేదన చెందారు, బాధపడ్డారు. ఆయన మిమ్మలను మోస్తున్నటువంటి ఆయన మరియా, మీ తల్లి గారు అయినటువంటి మరియా, ఇదిగో తండ్రి నాయన యేసయ్య ప్రజాసంఖ్య రాయబడుటకు వచ్చినటువంటి క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాయన యేసయ్య మీరు పశుల పాకలో జన్మించినప్పుడు ఇదిగో తండ్రి కొద్ది గుడ్డలతో చుట్టబడినటువంటి వారిగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. కొద్ది గుడ్డలు అంటే మురికి గుడ్డలని ఇంకొక భాషలో చెప్పబడింది. ప్రభా ఎంతో దీనమైనటువంటి పరిస్థితి, రిక్తులైనటువంటి పరిస్థితి, మిమ్మల్ని మీరు ఎంతగానో తగ్గించుకున్నటువంటి స్థితిగతులు మాకు కనిపిస్తా ఉన్నాయి. మా ఎడల మీకు ఉన్నతమైనటువంటి ప్రభానైనా నేను వేసే ప్రభావ, మీకు ఉన్నతమైనటువంటి ఆలోచన మమ్మల్ని మీ వలె చేయడానికి, నేను మీ వలె మీ యొక్క రూపాన్ని మాకు ధైర్యింపచేయడానికి ప్రభా నాయన మిమ్మల్ని మీరు తగ్గించుకునే శరీర రీతిగా సశరీరుడుగా మీరు ప్రత్యక్షమైనటువంటి స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నా కొరకు ఈ భూలోకానికి వచ్చినందుకు వందనాలయ్యా. ప్రభా నేను చేసిన అపరాధాల వలన, నేను చేసినటువంటి తప్పుల వలన నిజానికి నేనైతే మరణించాలి, కానీ నేను మరణించడం నీకు ఇష్టం లేక, నేను నశించుకోవడం నీకు ఇష్టం లేక, నన్ను రక్షించడానికి నైనా నువ్వు ఒక దేవుని రూపంలోనో ఒక వెలుగు రూపంలోనో నువ్వు భూలోకానికి వచ్చింటే మనుషులందరూ బాడి మసైపోయేవాడు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని సాధారణమైన ఒక మనిషిగా శరీరంతో ఈ భూలోకానికి వచ్చారు. ప్రపంచం అంతా ఈ దినమే మీరు వచ్చారని చెప్పుకున్నా, ఈ దినమే మీరు వచ్చినా రాకపోయినా ఒక రోజైతే మా కొరకు ఈ భూలోకానికి వచ్చారు. మా కొరకు ఈ భూలోకంలో శ్రమలను అనుభవించారు. అయినా మీ జన్మలో మీరు ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటే మేము ఇటువైపు సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మా భారమును, మా యొక్క వేదనను, మా యొక్క పాప భీతిని తొలగించడానికి మీరు ఈ భూలోకానికి వచ్చినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రియులు, సహోదరులు, ముందుగా నేను స్తుతులు చెల్లించి ఆరాధించి ఉన్నారు. మీరు ఈ భూలోకానికి వచ్చినందుకు ఈ నామాన్ని మహిమపరిచి ఉన్నారు. నేను కూడా ఆ విధంగా స్తుతించడానికి నాకు ఇచ్చిన సమయానికి వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. దేవా నా దేవా దరిద్రుడవైతివా నాకై ధనవంతుడవైనను, దరిద్రుడవైతివా నాకై ధనవంతుడవైనను. దేవా లోటు లేదు నీ లోటు లేదు నీ రామలిక్కడ, లోటు లేదు నీ లోటు లేదు నీ రాసలిక్కడ, పసిబాలుడవై పశువుల పాకలో, పసిబాలుడవై పశువుల పాకలో, పశుప్రాయులకై పవరించితివా, పశుప్రాయులకై పవరించితివా. దేవా పేదలైనను పేదలనే కోరుకొంటివే, పేదలైనను గనులంటివే, పేదలనే కోరుకొంటివే, పేదవానిగా
విధవానిగా జీవించితివి, విధవానిగా వర్ణించితివి, విధవానిగా వర్ణించితివి. దేవా ధనవంతుని కది దుర్లభమంటివే, ధనవంతుని కది దుర్లభమంటివే, సకలము విడచిన భక్తులను, సకలము విడచిన భక్తులను నూరంతలుగా దీవించితివి, నూరంతలుగా దీవించితివి. దేవా Praise the Lord. Hallelujah. హల్లెలూయా. అందరికి వందనాలు. అన్న ఒక్క వచ్చిన అన్న పాడాలన్నాడు, కానీ నేను పాడకుండా కూర్చున్నాను. అందుకని ఇప్పుడైనా పాడాలనిపిస్తుంది. పాడండి, పాడండి. యేసే జన్మించెరా, తమ్ముడా దేవుడవతారించెరా. యేసే జన్మించెరా, తమ్ముడా దేవుడవతారించెరా. పెద్ద పెద్ద రాజులంతా, పెద్ద పెద్ద రాజులంతా, ఇద్దరాలు గోవంగ అర్ధరాత్రి వేళ కడ ముద్దుగా జన్మించెనయ్య. యేసే జన్మించెరా, తమ్ముడా దేవుడవతారించెరా. బెత్లెహేముగా మందు మీద కన్య గర్భమందు, బెత్లెహేముగా మందు మీద కన్య గర్భమందు, నాగుడు జన్మించెనయ్య వెలుగమనందరికి, నాగుడు జన్మించెనయ్య వెలుగమనందరికి. యేసే జన్మించెరా, తమ్ముడా దేవుడవతారించెరా. Happy Christmas! Merry Christmas! Wish you happy Christmas! Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, 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 happy Christmas. Merry, 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 merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హే 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 క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఇంకా రావాలనిపిస్తున్నాయా? Happy Christmas అన్నా. राजा उनका राजा पैदा हुआ, इम्मानुएल आज पैदा हुआ. राजाओं का राजा पैदा हुआ, इम्मानुएल आज पैदा हुआ. मसीहा मसीहा सबका मसीहा आज पैदा हुआ, अरे पैदा हुआ. అని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థనతో మనం యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభు కలిగిన దేవ, నమ్మకమైన ప్రభు యేసయ్య నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా,
నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రజరక్షక నాయన, ఈ భూలోకంలో మేము పుట్టినప్పటి నుంచి ప్రతి డిసెంబర్ 25వ తారీఖున మేము క్రిస్మస్ ఆరాధన చేస్తూనే ఉన్నాం. ఈ సర్వలోకానికి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవరి క్రీస్తు, ఎవరి రక్షకుడు, ఎవరి యేసు అనేటువంటి విషయాలు ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులోకి వెళుతూ ఉన్నాయి. ఆ క్రమం చొప్పున ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మేము కూడా చేయడానికి మేము చెప్పిన కృపకై వందనాలు. ఈ యేసే ప్రభు మేము ప్రారంభించినటువంటి సమయం నుంచి కీర్తనలో పాడి నీ నామాన్ని మహిమపరచడానికి మేము చూపిన కృపకై వందనాలు. పిల్లలు యేసే మరి ఆ ఒక పాటకు యాక్షన్ సాంగ్ కూడా చేశారు. బిడ్డలను జీవించి ఆస్వాదించండి నాయన. ఇదేమో ప్రత్యేకంగా యేసే ప్రభా సుబ్బారావు గారు, సుబ్బారాక, యేసే ప్రభా మరి సుభాష్ మరి మీటింగ్కి రావడానికి మీరు చూపిన కృపకై వందనాలు. నీ దాసుని నిలబడి ప్రభానైన వాక్యాన్ని అందించి ఉండగా నిజంగా ప్రభానైనా నీ దాసుని ప్రభా పరిశుధాత్మ శక్తి ద్వారా మీరు అభిషేకించి మీరు మాట్లాడి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాటకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభానైనా యేసయ్యా, ఇదిగో తండ్రి, క్రిస్మస్ గురించినటువంటి అంతరార్థాన్ని, క్రిస్మస్ అనేటువంటిది బాహ్యంగా ఏమనుకుంటున్నారు, అంతరార్థంగా అసలు క్రిస్మస్ అనేటువంటిది ఏంటి అనేటువంటి విషయాల గురించి చాలా నేను కూలంకషంగా నేను మాట్లాడటానికి మీ దాసులకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానంకై యేసే ప్రభా మీ యొక్క శక్తికై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ వాక్యం చేత మేము బలపరచబడి మేమందరం కూడా ఇంకా ప్రభువుని అంగీకరించినట్టు వారు అంగీకరించడానికి కృప చూపమని కోరుతూ ఉన్నాం తండ్రి. యేసయ్య ప్రభా మరి మేము నీ స్తుతిగానాలతో ఆరాధించినటువంటి సహోదరులను మీరు ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు బహుమతులు పొందుకున్నటువంటి వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. యేసయ్య రేపటి ఉదయకాలంలో మరలా మేము నీ సన్నిధిలో కనబడటానికి, నేను ఆరాధించి స్తుతించడానికి యేసే ప్రభా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాను. యేసయ్య ప్రభా మా జీవితంలో మేము ఎన్ని క్రిస్మస్ మీటింగ్లు మేము అటెండ్ అయినా కానీ వాటన్నింటిలో కూడా నీ యొక్క సువార్తను ఎలా చేయాలి అనేటువంటి విషయాలు నేర్చుకోవడానికి మీరు కృప చూపమని కోరుతూ ఉన్నాను. నేర్చుకున్నటువంటి విషయాలు ఇంకా నలుగురికి ఎలా తెలియజేయాలి అనేటువంటి సువార్థీకరణ విషయాలను ప్రభావ మీరు మాకు నేర్పించమని కోరుతూ ఉన్నాను. మా కొరకు ఈ భూలోకానికి వచ్చి మమ్మల్ని రక్షించడానికి, మా కొరకు ప్రాణం పెట్టడానికి మీరు ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ శుభ తరుణాన్ని మేమందరం గురించడానికి మీరు మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకే వందనాలు. మేమందరం ప్రభా నాయన నీ సన్నిధిలో ఉచ్చరించి ఆనందండి. ఈ రాత్రంతో తోడే నడిపించండి. రేపు ఉదయాన్నే కూడా యేసే ప్రభా మరి వెంకటరాజపాలెంలో ప్రభా సుబ్బారావు గారికి వారి యొక్క సంఘంలో మరి మీటింగ్ ఉంటూ ఉండగా మీ కృప చూపండి. అక్కడ ఎలానో ప్రభానైనా నీ యొక్క శక్తిని వాడుకుని ప్రభానైనా మీరు అందించి యేసే ప్రభా నీ దాసుని ప్రభానైనా మీరు ఇదిగో తండ్రి బిక్కులుగా ఘనంగా ప్రభానైనా యేసే బలమైనటువంటి ఘటంగా మీరు చేయమని కోరుతూ ఉన్నాను. యేసయ్య ప్రభా మరలా రేపు ఉదయకాలం నీ సన్నిధిలో మేము కనబడే వరకు మీ గొప్ప కృపా కాపుదలను మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డ